హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ విషయం తెలుసా? ఈ డైరెక్టర్స్ అంతా వారు డైరెక్ట్ చేసే మూవీస్లో ఇవి లేకుండా సినిమా తీయరట. ప్రతి సినిమాలో ఇవి ఉండాల్సిందే. డైరెక్టర్ అన్నాక తనకంటూ ఒక సొంత క్రియేటివిటీ ఉంటుంది. తన ఆలోచన ధోరణి బట్టే సినిమా కూడా రూపొందుతుంది. అది ప్రేక్షకులకు ఎంత బాగా నచ్చితే అంత పెద్ద విజయం సాధిస్తుంది. అలా ప్రతి డైరెక్టర్కి కొన్ని అలవాట్లు, కొన్ని నియమాలు, కొన్ని సెంటిమెంట్స్ ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. మరి టాలీవుడ్లో కొంతమంది డైరెక్టర్స్ని తీసుకుంటే వారు ప్రతి సినిమాకి ఒకే రకమైన ఫార్మేట్ని ఉపయోగిస్తుంటారు. ఇంతకీ మన డైరెక్టర్స్కి ఉన్న అలవాట్లేంటి? అవి మనం ప్రతి సినిమాల్లో ఆ సెంటిమెంట్స్ వర్కౌట్ అవుతాయా అంటే కొంతమందికి వర్కౌట్ అవుతాయనే చెప్పచ్చు. ఇప్పుడు ఆ డైరెక్టర్స్ ఎవరో తెలుసుకుందామా? లోకేష్ కనగరాజ్. ఆయన విషయానికి వస్తే తన ప్రతి సినిమాలోనూ అర్ధరాత్రి ఫైట్ సీన్ ఉండి తీరాల్సిందే. హీరో ఎవరైనా సరే ఫార్మెట్ మాత్రం మారదు. ఇక తమిళ్లోనే మరో డైరెక్టర్ అయిన అట్లీ కుమార్ కూడా ఇంచుమించు విచిత్రమైన స్వభావాన్ని కలిగిన సినిమాలను తీస్తూ ఉంటాడు. అదేమిటి అంటే ఆయన సినిమాలో నటించే ఏదో ఒక మెయిన్ లీడ్ ఖచ్చితంగా చనిపోతుంది. ఎక్కువగా హీరోయిన్స్ని చంపేయడం ఈయనకు బాగా అలవాటు. అలాగే తెలుగులో శేఖర్ కమ్ముల గారు. ఈ డైరెక్టర్కి ఎలాంటి సీజన్ అయినా పర్వాలేదు, కానీ ఆయన డైరెక్ట్ చేసే మూవీలో మాత్రం వర్షం ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇక టాలీవుడ్ జక్కన్న విషయానికి వస్తే ఆయన ప్రతి చిత్రంలో కూడా ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుంది. అది కూడా లేడీ సెంటిమెంట్తో ఉండడం విశేషం. దాని నుంచి ఎమోషనల్గా కథను క్యారీ చేస్తూ ఉంటారు మూవీ మొత్తం. ఇక బోయపాటి గారు. ఆయన విషయానికి వస్తే సినిమాలో ఎవరికో ఒకరికి పిండం పెట్టకుండా ఊరుకోరు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గారి విషయానికి వస్తే ఆయన మూవీలో ఖచ్చితంగా రెండో హీరోయిన్ ఉంటుంది. ఆమె మొదటి హీరోయిన్ కన్నా పవర్ఫుల్గా ఉండి ఉంటుంది. తరుణ్ భాస్కర్ లాంటి డైరెక్టర్స్ అయితే హీరోకి ఏదో ఒక రకంగా ఒక భయంతో కూడిన సన్నివేశం ఉండేలా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు.